హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. వచ్చే టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ఓపెనర్స్గా వచ్చేసరికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చేయబోతున్నట్లుగా అయితే బీసీసీఐ అయితే ఒక మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఇది ఎంతవరకు నిజం అనేది అయితే ఫుల్ క్లారిటీగా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన ఇండియాలో వచ్చేసరికి ఐపీఎల్ ఫీవర్ అయితే నడుస్తుంది. ఐపీఎల్ వచ్చేసరికి మే ఎండింగ్ వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే మన టీ20 ప్రపంచ కప్ అయితే ప్రారంభమవుతుంది. టీ20 ప్రపంచ కప్ వచ్చేసరికి జూన్ 1 నుంచి అయితే ప్రారంభమవుతుంది. ఈ టీ20 ప్రపంచ కప్ 2 దేశాలు అయితే ఆతిథ్యం ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. వెస్టిండీస్, అమెరికా దేశాలు అయితే ఆతిథ్యం ఇస్తున్నాయి. అయితే ఐసీసీ ఇప్పటికే టీ20 షెడ్యూల్ అయితే ప్రకటించడం జరిగింది. మన టీమిండియా షెడ్యూల్ వచ్చేసరికి అన్ని మ్యాచ్లు కూడా అమెరికాలో జరగనున్నట్లయితే ఇప్పటికే తెలిసిన విషయమే. అయితే టీ20 ప్రపంచ కప్కు ముందుకే టీమిండియా జట్టును కూడా ప్రకటించబోతున్నట్లయితే బీసీసీఐ ఇప్పటికే చెప్పడం జరిగింది. కాకపోతే మాత్రమైతే బీసీసీఐ అయితే ఒక ఆలోచన ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ టీ20 ప్రపంచ కప్లో వచ్చేసరికి ఓపెనర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చేయబోతున్నట్లయితే ఒక మాస్టర్ ప్లాన్ అయితే చేస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. అయితే వీళ్ళిద్దరు ఓపెనర్ చేస్తే టీమిండియా కలిసి వస్తుందా లేదా అని అయితే చూద్దాం. ప్రజెంట్ అయితే ఓపెనింగ్ పొజిషన్లో రోహిత్ శర్మ కొనసాగుతూనే ఉన్నాడు. కాకపోతే విరాట్ కోహ్లీ వచ్చేసరికి 1 డౌన్లో ఆడుతున్నాడు. ఐపీఎల్లో వచ్చేసరికి ఇద్దరు ప్లేయర్స్ ఓపెనింగే చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తున్నారు. ఆర్సీబీ తరపున విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తున్నారు. అదేవిధంగా టీ20 ప్రపంచ కప్లో వచ్చేసరికి వీళ్ళిద్దరిని ఓపెనింగ్ చేయాలని బీసీసీఐ అయితే ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే ఒకరు వచ్చేసరికి స్టార్టింగ్ నుంచే హిట్టింగ్ చేసే ఆట తీరు ఉన్న ప్లేయర్, మరొక ప్లేయర్ వచ్చేసరికి మ్యాచ్ని ఎలా ఫినిషింగ్ చేయాలి, చివరి వరకు ఎలా ఉండాలి, ఆ మైండ్ సెట్తో ఉన్న ప్లేయర్ ఇద్దరు ఉండడం జరిగింది. ఇద్దరు ఆట తీరు వేరువేరు కావచ్చు, కాకపోతే అల్టిమేట్గా గెలుపు లక్ష్యంగానే ఇద్దరు ఆడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. వీరిద్దరు ఓపెనింగ్ చేస్తే మన టీమిండియాకు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ అంటే ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే ఒక దిక్కు నుంచి హిట్ మ్యాన్ ఉన్నాడు, ఒక దిక్కు విరాట్ కోహ్లీ ఉన్నాడు. వీళ్ళిద్దరు అయితే ధాటిగా అయితే ఓపెనింగ్ పొజిషన్లో మన భారీ స్కోర్ కూడా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓపెనింగ్ పొజిషన్లో మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పితే టీమిండియా భారీ స్కోర్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ తరుణంలోనే బీసీసీఐ అయితే మాస్టర్ ప్లాన్ అయితే వేస్తుంది. వీరిద్దరిని ఓపెనింగ్ చేసే అవకాశం అయితే ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం. దీనిపైన అయితే ప్రజెంట్ అయితే క్లారిటీ అయితే లేదు. వీళ్ళిద్దరిని ఓపెనింగ్ చేస్తే మాత్రమైతే ఇంకోలాగా ఉండబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. వీళ్ళిద్దరూ టీ20 ప్రపంచ కప్లో ఓపెనింగ్ చేస్తే ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే మీరు మాత్రమైతే కామెంట్ రూపంలో తెలపండి. ప్రజెంట్ అయితే బీసీసీఐ వచ్చేసరికి అటు బ్యాటింగ్ యూనిటీ కానీ, ఆల్రౌండర్ యూనిటీ కానీ, పేసర్ యూనిటీ కానీ, వికెట్ కీపర్ యూనిటీ కానీ, స్పిన్ యూనిటీ కానీ అన్ని విభాగాల్లో బీసీసీఐ అయితే ఒక క్లారిటీ వచ్చినట్లయితే తెలుస్తున్న సమాచారం. మరికొద్ది రోజుల్లోనే టీమిండియా జట్టును అయితే ప్రకటించబోతుంది టీ20 ప్రపంచ కప్ సంబంధించి మాత్రమైతే. ఇప్పటికీ 20 మంది షెడ్యూల్ అయితే 20 మందిని అయితే ఫిక్స్ చేసినట్లయితే తెలుస్తున్న సమాచారం. వారిలో ఎవరెవరు అనేది అయితే క్లారిటీ అయితే లేదు. కొంతమంది ప్లేయర్స్ బయటకు వచ్చినా కానీ జట్టును బీసీసీఐ రిలీజ్ చేస్తేనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఓపెనింగ్ పైన అయితే బీసీసీఐ అయితే దింపాలని అయితే భావిస్తుంది. దీనిపైన అయితే మన టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కానీ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్ ఖాన్ కానీ, అదేవిధంగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మతో కలిసి డిస్కస్ చేశారట. దీనికి మాత్రమైతే రోహిత్ శర్మ ఓకే చెప్పినట్లయితే తెలుస్తున్న సమాచారం. ఒకవేళ వీరిద్దరు ఓపెనింగ్ దిగితే మాత్రమైతే ఇండియాకి అయితే కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. రీసెంట్గానే మన విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఐపీఎల్లో మాత్రం అయితే సూపర్ సెంచరీతో రాణించడం జరిగింది. ఆరెంజ్ క్యాప్లో ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉండడం జరిగింది. అదేవిధంగా రోహిత్ శర్మ కూడా ప్రతి మ్యాచ్లో తన స్థాయిలో ఆకట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ ఓపెనింగ్ చేస్తే మాత్రమైతే టీమిండియాకు చాలా అంటే చాలా కలిసి వస్తుందని మన బీసీసీఐ అయితే వర్గాలు అయితే భావిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఆల్మోస్ట్ టీ20 ప్రపంచ కప్లో వీళ్ళిద్దరూ ఓపెనింగ్ చేసే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువగా ఉన్నట్లయితే మనకు తెలుస్తున్న సమాచారం. వీరిద్దరు ఓపెనింగ్ చేస్తే మాత్రమైతే బీసీసీఐ అయితే మంచి నిర్ణయమే తీసుకుందని అయితే చెప్పుకోవచ్చు. మరి చూద్దాం. టీ20 ప్రపంచ కప్ జూన్ 1 నుంచి అయితే ప్రారంభం కాబోతుంది. అప్పుడైతే మనకు ఒక క్లారిటీ అయితే రాబోతుంది. ఎవరు ఓపెనింగ్ చేస్తారు, ఎవరు 1 డౌన్గా ఆడతారు అనేది అయితే ఫుల్ క్లారిటీ మనకు ఆ రోజు అయితే తెలిసిపోతుంది. లేకపోతే జట్టును ప్రకటించినప్పుడు కూడా ఒక క్లారిటీ అయితే బీసీసీఐ అయితే క్లారిటీ ఇస్తారేమో అని అయితే తెలుస్తుంది. ఓవరాల్గా చూస్తే మనకైతే మరికొద్ది రోజుల్లో అయితే దీనిపైన అయితే ఒక స్పష్టత అయితే రానుంది. అప్పుడైతే మనం క్లియర్ కట్గా మరొక వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.